హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఈరోజు మన మార్కెట్స్ చూసినట్టయితే చాలా మంచి పాజిటివ్ ట్రెండ్లో కనిపించాయి. అలాగే రేపు మన మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. అంతేకాకుండా ఈరోజు మార్కెట్స్లో పాజిటివ్ మూమెంటం చూపించడానికి కారణమైన అంశాలను డిస్కస్ చేద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సీఈఓ గారి గురించిన న్యూస్, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్లో 7.5% అప్ మూవ్. అంతేకాకుండా రీసెంట్గా రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కొన్ని కంపెనీస్ యొక్క రిజల్ట్స్, జీ ఎంటర్టైన్మెంట్స్ అండ్ అశోక్ లేలాండ్లోని న్యూస్, వీటన్నింటి గురించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఈరోజు 4% వరకు ర్యాలీ అయితే కనిపించింది. దాని వెనకాల రీజన్ ఏంటి అంటే 26 ఇయర్స్ వరకు లాంగ్ సర్వీస్ చేసిన ఆదిత్య పురి గారి తర్వాత ఎవరు న్యూ సీఈఓగా వస్తారు అని చెప్పేసి అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్వెస్టర్స్ కాస్త డైలమాలో ఉన్నారు. సో ఇప్పుడైతే ఈరోజు శశిధర్ జగదీశన్ గారిని న్యూ సీఈఓగా అపాయింట్ చేస్తూ అప్రూవల్స్ని అయితే ఆర్బీఐ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇందులో ఈయన కెరియర్ చూసుకున్నట్టయితే 1996లో ఈయన హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత 1999లో ఫైనాన్షియల్ హెడ్గా, తర్వాత 2008లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా, ప్రజెంట్ చూసుకున్నట్టయితే స్ట్రాటజిక్ చేంజ్ ఏజెంట్గా ఈయన చేస్తూ ఉన్నారు. అక్టోబర్ 27 తర్వాత కమింగ్ 3 ఇయర్స్కి ఈయన న్యూ సీఈఓగా పదవి బాధ్యతలు అయితే స్వీకరిస్తూ ఉన్నారు. సో 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 96 నుంచి వర్క్ చేస్తున్న వ్యక్తి కాబట్టి ఈయన సీఈఓగా రావడం అనేది ఇన్వెస్టర్స్కి అయితే పాజిటివ్గా కనిపించింది. అందువల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మనకి 4% వరకు ర్యాలీ అనేది కనిపించింది. నేషనల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ అనే కంపెనీ ఏదైతే ఉందో తమ బ్యాంక్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇష్యూస్కి ఇన్ఫోసిస్ కంపెనీని సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే వెల్స్టన్ కార్పొరేషన్లో యూఎస్ అండ్ కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా, ఇండియాకి సంబంధించిన కొన్ని సప్లై కాంట్రాక్ట్స్ అయితే 1000 crore వర్త్ ఉండే కాంట్రాక్ట్స్ అయితే రావడం జరిగింది. ఇది టెక్స్టైల్ బిజినెస్కి సంబంధించిన కంపెనీ. సో 106 కిలో మెట్రిక్ టన్స్ ఉండే క్లాత్ సంబంధించిన బిజినెస్కి దీనికి 1000 వర్త్ ఉండే ఆర్డర్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అశోక్ లేలాండ్ సబ్సిడరీ కంపెనీ అయిన ఓప్టారే అనే కంపెనీ. ఇవన్నీ కూడా అశోక్ లేలాండ్కి సంబంధించిన అన్ని కంపెనీస్ కూడా హిందూజా గ్లోబల్ కంపెనీస్కి ఫ్లాగ్షిప్ కిందకి వస్తాయి. సో ఈ ఓప్టారే అనే కంపెనీ యూకే బేస్డ్ కంపెనీ. దీనికి 18 months ఏగో 107 మెట్రో డెక్కర్ ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క కాంట్రాక్ట్ రావడం జరిగింది. సో దాంట్లో ఫస్ట్ వెహికల్ని ఈరోజు డెలివరీ ఇవ్వడం జరిగింది. 21 బ్యాటరీస్ ఉండే ఎలక్ట్రికల్ మెట్రో డెక్కర్ వెహికల్ని యూకేలో ఇది డెలివరీ ఇవ్వడం జరిగింది. మెట్రో డెక్కర్ అంటే మనం డబల్ డెక్కర్ అంటాం కదా, సో అదండి. 98 ప్యాసింజర్స్ కూర్చుండే వీలుండే ఈ వెహికల్ని అయితే ఈరోజు ఫస్ట్ డెలివరీ ఇచ్చారు. ఫస్ట్ బ్యాచ్ అయిన 21 వెహికల్స్ని కంప్లీట్ చేయడానికి సెప్టెంబర్ ఎండ్ వరకు వీళ్ళకి కంప్లీట్ అవుతుంది అని చెప్తూ ఉన్నారు. సో 107 టోటల్ వెహికల్స్ అనమాట. సో ఇది చాలా మంచి పాజిటివ్ న్యూస్. అలాగే వైభవ్ గ్లోబల్ యొక్క న్యూస్ చూసుకున్నట్టయితే ఈరోజు 18% వరకు ర్యాలీ తీయడం జరిగింది. ఇది 1 year రిటర్న్స్ చూసుకున్నట్టయితే మనకి 60% రిటర్న్స్ ఇస్తూ ఉంది. స్మాల్ క్యాప్ కంపెనీ. దీని యొక్క మార్కెట్ క్యాప్ అనేది కేవలం 5115 crores. సో దీంట్లో న్యూస్ చూసినట్టయితే లేటెస్ట్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అల్టిమేట్లీ చాలా మంచి రిజల్ట్స్ని ఇవ్వడం జరిగింది. రెవెన్యూ చూసినట్టయితే మనకి 25.11% పెరిగితే, నెట్ ప్రాఫిట్ అనేది క్వార్టర్ చూసుకున్నట్టయితే ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్టయితే లాస్ట్ జూన్ 2019తో కంపేర్ చేసుకున్నట్టయితే 46.82% పెరగడం జరిగింది. లాస్ట్ 2019 జూన్లో 36 crores ప్రాఫిట్ చూపించిన కంపెనీ ప్రజెంట్ ఇది 52.88 crores ప్రాఫిట్స్ని చూపించడం జరిగింది. 439 crores నుంచి రెవెన్యూ అనేది 550 crores వరకు పెరగడం కనిపించింది. దానివల్ల ఇది ఈరోజు 18% ర్యాలీ, అంటే అప్పర్ సర్కిట్ని 1605 అయిన అప్పర్ సర్కిట్ని టచ్ చేయడం జరిగింది. లైఫ్ టైం హైన్ అయితే ఈరోజు టచ్ చేయడం జరిగింది. ఇది స్టిల్ మరి ఓవర్ వాల్యుయేషన్స్లో ఉందా, అండర్ వాల్యుయేషన్స్లో ఉందా అనేది చూస్తే కనుక మనకి ఇండస్ట్రీ పీఈ అనేది స్టిల్ 66.31గా కనిపిస్తుంది. స్టాక్ యొక్క పీఈ చూసుకున్నట్టయితే 43.09గా కనిపిస్తుంది. సో ఇండస్ట్రీతో కంపేర్ చేసుకున్నట్టయితే దీని యొక్క ప్రైస్ అనేది స్టిల్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో కనిపిస్తుంది. ఈరోజు ఏదైతే వాల్యూమ్ ఉందో 2,60,088 ఏదైతే వాల్యూమ్ కనిపిస్తుందో దీంట్లో నుంచి 82% డెలివరేబుల్స్ అనేవి కనిపించాయి. సో ఇది ట్రేడింగ్ వాల్యూమ్ కాదు, దీంట్లో స్ట్రిక్ట్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది అయితే మనకి అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి వరుణ్ బెవరేజెస్ యొక్క రిజల్ట్స్ చూసినట్టయితే ఇవి నెగిటివ్గా కనిపిస్తున్నాయి. Q2 రిజల్ట్స్ అనమాట. Q2 రిజల్ట్స్ ఎందుకన్నాము అంటే వరుణ్ బెవరేజెస్లో జనవరి టు డిసెంబర్ ఫైనాన్షియల్ ఇయర్గా వీళ్ళు కౌంట్ చేస్తూ ఉంటారు. సో జనవరి, ఫిబ్రవరి, మార్చి ఫస్ట్ క్వార్టర్గా, ఏప్రిల్, మే, జూన్ని సెకండ్ క్వార్టర్గా వీళ్ళు చూపిస్తూ ఉంటారు. సో దీంట్లో రెవెన్యూ చూసినట్టయితే 41.6% ఫాల్ అయితే, నెట్ ప్రాఫిట్ అనేది 64.7% ఫాల్ అవడం కనిపిస్తుంది. సో ప్రీవియస్ 2019లో
జూన్లో చూసుకున్నట్టయితే 404 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ చూపించిన కంపెనీ ఇప్పుడు 142 క్రోర్స్కి ప్రాఫిట్స్ అనేవి తగ్గడం కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఎరిస్ లైఫ్ సైన్సెస్ చూసుకున్నట్టయితే ఇది రెవెన్యూ అనేది 7% పెరగడం కనిపిస్తుంది, నెట్ ప్రాఫిట్ అనేది 6% పెరగడం కనిపిస్తుంది, చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డిక్సన్ టెక్నాలజీస్ కంపెనీస్ చూసుకున్నట్టయితే దీంట్లో రిజల్ట్స్ అనేవి నెగటివ్గా ఉన్నాయి. రెవెన్యూ అనేది 1156 క్రోర్స్ ప్రీవియస్ క్వార్టర్లో ఉంటే, ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో ఉంటే ప్రజెంట్ వచ్చేసి జూన్ 2020లో 516 క్రోర్స్కి తగ్గడం జరిగింది. ఆల్మోస్ట్ 55% డిక్లైన్స్ అయితే మనకి రెవెన్యూలో కనిపిస్తూ ఉంది. నెట్ ప్రాఫిట్ చూసినట్టయితే 23.6 క్రోర్స్ లాస్ట్ జూన్ 2019లో చూపిస్తే ప్రజెంట్ జూన్ 2020లో 1.6 క్రోర్స్కి తగ్గడం జరిగింది. సో 93% డిక్లైన్స్ అనేది మనకి నెట్ ప్రాఫిట్లో కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ న్యూలాండ్ ల్యాబ్స్లో రిజల్ట్ చూసుకున్నట్టయితే ఇది చాలా మంచి పాజిటివ్గా కనిపిస్తూ ఉంది. రెవెన్యూ చూసినట్టయితే 181 క్రోర్స్ నుంచి 205 క్రోర్స్కి పెరగడం జరిగింది, 13.5%. అలాగే నెట్ ప్రాఫిట్ చూసినట్టయితే 5.7 క్రోర్స్ నుంచి 15.2 క్రోర్స్కి ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగింది. సో 1.7 టైమ్స్ ప్రాఫిట్లో గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంది. సో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి హీకాల్ యొక్క Q1 ఎర్నింగ్స్ చూసుకున్నట్టయితే రెవెన్యూలో 12.5% డిక్లైన్స్ కనిపిస్తూ ఉంది. 403 క్రోర్స్ నుంచి 352 క్రోర్స్కి తగ్గడం జరిగింది. నెట్ ప్రాఫిట్ అనేది 25.2 క్రోర్స్ నుంచి 15 క్రోర్స్కి తగ్గడం జరిగింది. సో ఈరోజు ఇది మార్కెట్లో చూసినా కూడా 5% వరకు కరెక్షన్ అయితే దీంట్లో కనిపించింది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అండి. సో దీని యొక్క రెవెన్యూ చూసుకున్నట్టయితే 12.5% తగ్గడం జరిగింది, ప్రాఫిట్ అనేది 3.1% తగ్గడం జరిగింది. కానీ ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 19.4% నుంచి 20.3% వరకు పెరగడం కనిపిస్తూ ఉంది. సో ఈరోజు మన మార్కెట్స్లో సెన్సెక్స్ చూసుకున్నట్టయితే 748 పాయింట్స్ పెరిగితే, నిఫ్టీ అనేది 203 పాయింట్స్ పెరిగింది, బ్యాంక్ నిఫ్టీ అనేది 418 పాయింట్స్ పెరగడం జరిగింది. మిడ్ క్యాప్ సెక్టర్లో చూసుకున్నట్టయితే 171 పాయింట్స్ పెరగడం అనేది అయితే కనిపిస్తుంది. సో నిఫ్టీలో ఏదైతే 203 పాయింట్స్ పెరిగిందో దీంట్లో ఆల్మోస్ట్ 160 పాయింట్స్ కేవలం 2 కంపెనీస్ అప్ మూవ్ తీసుకెళ్లాయన్నమాట, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది. రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఈరోజు 7.5% హయ్యర్ మూమెంటం అనేది కనిపించింది. సో మీరు రిలయన్స్ యొక్క Q1 రిజల్ట్స్కి సంబంధించిన వీడియో చూసినట్టయితే దాంట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని నేను మెన్షన్ చేయడం జరిగింది. సో వన్స్ 2000 లెవెల్స్ని టచ్ అయితే కనుక దీంట్లో ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఈరోజు 2000 లెవెల్స్ వరకు వెళ్ళగానే మనకి బయ్యర్స్ యొక్క యాక్టివేషన్ అనేది క్లియర్గా కనిపించింది. సో 2000 లెవెల్స్ని అయితే దీంట్లో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఇప్పుడప్పుడే కనిపించట్లేదు. చాలా మంచి పాజిటివ్ మూమెంటం అయితే అప్ సైడ్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంది. సో నిఫ్టీ 15 చూసుకున్నట్టయితే ప్రీవియస్ క్లోజింగ్ అయిన 10,891 నుంచి ఆల్మోస్ట్ 50 పాయింట్స్ అప్పర్ సైడ్లో ఈరోజు ఓపెన్ అవ్వడం జరిగింది. సో 10,946 లెవెల్స్కి. సో ఈరోజు 10,900 లెవెల్స్ని అయితే బ్రేక్ చేయలేకపోయింది. 11,000 కంటే అప్ మూవ్ వెళ్ళి 11,112ని అప్పర్ సైడ్ హై లెవెల్ చూసుకున్నట్టయితే అక్కడ నుంచి మళ్ళీ మనకి క్లోజింగ్ అనేది 11,095 దగ్గర కనిపిస్తుంది. సో కంటిన్యూగా మనకి ఫస్ట్ 15 మినిట్స్లో కాస్త కరెక్షన్ కనిపించినప్పటికీ 946 నుంచి 908 వరకు. సో అక్కడ నుంచి మళ్ళీ మనకి కంటిన్యూగా గ్రోత్ అనేది అయితే అప్ మూవ్ అనేది అయితే కనిపించింది. సో బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే ప్రీవియస్ క్లోజింగ్ అయిన 21,072 నుంచి ఆల్మోస్ట్ 150 పాయింట్స్ అప్పర్ సైడ్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. ఫస్ట్ 15 మినిట్స్లో కరెక్ట్ అవ్వడానికి ప్రయత్నించినా కూడా 21,000 లెవెల్స్ని అయితే బ్రేక్ చేయలేకపోయింది. సో 21,576 లెవెల్స్ని టచ్ అయ్యి 21,500 బిలో 490 దగ్గర ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవ్వడం కనిపిస్తూ ఉంది. సో నిఫ్టీ యొక్క రిటర్న్ చూసుకున్నట్టయితే 1 ఇయర్ రిటర్న్స్ అనేవి పాజిటివ్ 2%గా కనిపిస్తూ ఉంటే బ్యాంక్ నిఫ్టీలో నెగటివ్ 22%గా కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీ అనేది 200 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ అయిన 10,858 కంటే ఎబో ట్రేడ్ అవుతూ ఉంటే బ్యాంక్ నిఫ్టీ అనేది 50 డే మూవింగ్ యావరేజ్ అయిన 21,332 కంటే ఎబో ట్రేడ్ అవ్వడం కనిపిస్తూ ఉంది. ఈరోజు టాప్ గెయినర్స్ చూసుకున్నట్టయితే రిలయన్స్లో 7.7% అప్ మూవ్ కనిపించింది, 2,150 లెవెల్స్లో క్లోజ్ అయింది. జీ ఎంటర్టైన్మెంట్ 6.22%, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3.96%, జేఎస్డబ్ల్యూ స్టీల్లో చూసుకున్నట్టయితే 3.42% అప్ మూవ్ అనేది కనిపించింది. టాప్ లూజర్స్ చూసుకున్నట్టయితే టెక్ మహీంద్రా, బీపీసీఎల్, ఇండస్ ఇండియా బ్యాంక్, హెచ్సిఎల్ టెక్నాలజీ కనిపిస్తూ ఉన్నాయి. సెక్టారియల్ వైజ్గా చూసుకున్నట్టయితే ఈరోజు ఆల్ ఓవర్ అన్ని సెక్టార్లు పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి, కేవలం ఐటీ సెక్టార్ మాత్రం నెగిటివ్గా ట్రేడ్ అవ్వడం కనిపిస్తుంది. హైయెస్ట్ గ్రోత్ అనేది మనకి ఈరోజు నిఫ్టీ మీడియా సెక్టార్లో కనిపించింది. సో మీడియా సెక్టార్లో అన్ని కంపెనీస్ ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం కనిపిస్తుంది. నెట్వర్క్ 18, హ్యాత్వే కేబుల్స్, డెక్సాన్, సో అలాగే డెన్ నెట్వర్క్స్, టీవీ 18, జీ ఎంటర్టైన్మెంట్లో మనకి 6.22% అనేది అప్ మూవ్ కనిపిస్తుంది. సో దీని వెనకాల రీజన్ చూసినట్టయితే లాస్ట్ కొన్ని రోజుల నుంచి దీని యొక్క ఎండీ అండ్ సీఈఓ అయిన పునీత్ గోయంకే గారు ఈ కంపెనీని వదిలేస్తున్నారు, ఈ కంపెనీ నుంచి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అయితే రూమర్స్ రావడం జరిగింది. ఆ రూమర్స్ని కొట్టివేస్తూ ఈయన ఆల్రెడీ G4.0 స్ట్రాటజికల్ ప్లాన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన 5G ప్లాన్ అని చెప్పేసి ఈయన ఒక స్ట్రాటజికల్ ప్లాన్ని అనౌన్స్ చేయడం జరిగింది ఇంతకుముందు. సో దాన్ని కంప్లీట్ చేసేంత వరకు ఈయన
కష్టపడతాను అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు. సో దీంట్లో ఇది నా కోసమో నా ఫ్యామిలీ కోసమో కాదు, ఆల్ ఓవర్ ఎంటైర్ టీమ్ గురించి నేను ఈ ఛాలెంజ్ని అయితే స్వీకరిస్తున్నాను, దీన్ని కంప్లీట్ చేస్తాను అని చెప్పేసి ఆల్రెడీ 18 మంత్స్ నుంచి వీళ్ళు ఎక్స్ట్రీమ్లీ ఫైనాన్షియల్ హడల్స్ని అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. సో దాంట్లో నుంచి అయితే ఈయన బయటకు తీసుకొస్తాను అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు. సో దాంట్లో ఆగస్టు 3న నిన్నటి న్యూస్ చూసుకున్నట్టయితే జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్లో నుంచి వచ్చిన ఆపరేటింగ్ ప్రాఫిట్స్లోని 7%ని G5లో ఈయన ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ న్యూస్ని అయితే ఈరోజు మనకి మార్కెట్లో పాజిటివ్గా తీసుకోవడం జరిగింది. దానివల్ల జీ ఎంటర్టైన్మెంట్లో మనకి 6% కంటే ఎక్కువగా ర్యాలీ అనేది కనిపించడం జరిగింది. సో ఈరోజు ఎఫ్ఐ యొక్క డేటా చూసుకున్నట్టయితే ఎఫ్ఐ 703 crores క్యాష్ సెగ్మెంట్లో బై చేస్తే డిఐఎస్ వచ్చేసి 665 crores సేల్ చేయడం జరిగింది. నిఫ్టీ 50 యొక్క చార్ట్ చూసుకున్నట్టయితే మనకి కంటిన్యూస్ వీ షేప్ రికవరీ అయితే కనిపించింది. అప్ ట్రెండ్ మూవ్, ఇక్కడ ట్రెండ్ లైన్ చూసుకున్నట్టయితే మనకి క్లియర్గా అప్ ట్రెండ్ మూవ్ అయితే కనిపిస్తూ ఉంది. సో నిన్న మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది, మనకి ఈరోజు పాజిటివ్ మూమెంటం ఉండొచ్చు అని చెప్పేసి, ఎందుకంటే లాస్ట్ 4 days నుంచి అయితే కరెక్షన్ అవుతూ ఉంది. సో లాస్ట్ జూలై 21 కంటే ముందు ఏదైతే గ్యాప్ ఏర్పరిచిందో 10,900 నుంచి 11,000 మధ్యలో ఏర్పరిచిన గ్యాప్ని ఫిల్ చేసేంత వరకు మార్కెట్ మళ్ళీ అప్ మూవ్ ఉండకపోవచ్చు ఫర్దర్గా అని చెప్పేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో ఈ డౌన్ఫాల్ అనేది అయితే మనకి మండే రోజు కనిపించింది, ఈ గ్యాప్ని అయితే ఫిల్ చేయడం కనిపించింది మార్కెట్స్ అనేవి. సో ఈరోజు మనకి 11,000 లెవెల్స్ని బ్రేక్ చేస్తూ 11,995 దగ్గర ఈరోజు క్లోజ్ అవ్వడం జరిగింది. సో మనకి ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ చూసుకున్నట్టయితే 11,030 లెవెల్స్లో కనిపిస్తూ ఉంది. సో నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 10,830 లెవెల్స్లో కనిపిస్తుంది. అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ చూసుకున్నట్టయితే 11,199 లెవెల్స్లో కనిపిస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 11,323 దగ్గర కనిపిస్తుంది. 15 minutes చార్ట్ చూసుకున్నట్టయితే మనకి దీంట్లో క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు పాజిటివ్ మూమెంటం అనేది మనకి మార్నింగ్ నుంచి కనిపించింది. 11,030 లెవెల్స్లో కాస్త కన్సాలిడేషన్ అయ్యి డౌన్ సైడ్ ఫాలో అవడానికి ట్రై చేసినా కూడా మళ్ళీ అక్కడ నుంచి స్ట్రాంగ్ బయ్యింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. సో 11,100 లెవెల్స్ని బ్రేక్ చేస్తూ అప్ మూవ్ అయితే కనిపించింది. సో రేపు మరి మార్కెట్స్ ఎలా ఉండబోతాయి? రేపు మార్కెట్స్ అనేవి పాజిటివ్గా ఉంటాయి అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. దిస్ ఈజ్ జస్ట్ మై అజంప్షన్. సో 11,030 లెవెల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 11,030 కంటే బిలో గ్యాప్ డౌన్లో ఒకవేళ ఓపెన్ అయితే కనుక మార్కెట్స్లో కరెక్షన్ ఉండవచ్చు. 11,030 లెవెల్స్ కంటే ఏ రేంజ్లో ఓపెన్ అయినా కూడా అప్పర్ సైడ్లో మళ్ళీ మనకి మార్కెట్లో షార్ప్ అప్ మూవ్ ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే కన్సాలిడేషన్ ఫేజ్లో అప్ మూవ్ అయితే రేపు మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో 11,100 కంటే ఎబో మార్కెట్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. 11,200 కంటే బిలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో 11,200 లెవెల్స్లో రెసిస్టెన్స్ ఉండే ఛాన్సెస్ ఉంది. వన్స్ 11,200 లెవెల్స్ని కూడా బ్రేక్ చేస్తే 11,320 లెవెల్స్లో మళ్ళీ నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ 4 times ఇది 21,000 లెవెల్స్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేసింది. 1 2 3 4. సో ఇలా ఇన్నిసార్లు 21,000 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చింది అంటే కనుక మనకి ఇంతకంటే ఎక్కువగా మార్కెట్లో కరెక్షన్ ఉండకపోవచ్చు. సో ఈ లెవెల్స్లో అయితే బయ్యర్స్ చాలా యాక్టివ్గా ఉన్నారు. ఈ లెవెల్స్లోకి వచ్చినప్పుడు తమ బై చేస్తూ అప్ సైడ్ తీసుకెళ్తున్నారు అని చెప్పేసి అయితే మనకు అర్థమవుతుంది. సో మనకి బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే 21,000 లెవెల్స్ కంటే బిలో వెళ్ళే ఛాన్సెస్ అయితే తక్కువగా కనిపిస్తున్నాయి. 21,000 లెవెల్స్లో మనకి స్ట్రాంగ్ బయ్యింగ్ మూమెంటం అయితే కనిపిస్తుంది. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూసినట్టయితే ఈరోజు క్లోజింగ్ ప్రైస్ అయితే 21,490 లెవెల్స్. సో ఇమీడియట్ సపోర్ట్ 21,230 లెవెల్స్లో కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 21,000 లెవెల్స్లో సైకలాజికల్ సపోర్ట్ ఏదైతే ఉందో అక్కడ కనిపిస్తుంది. అప్పర్ సైడ్ రెసిస్టెన్స్ లెవెల్ చూసుకున్నట్టయితే 21,630 లెవెల్స్లో కనిపిస్తుంది. 630ని బ్రేక్ చేసినట్టయితే 21,900 లెవెల్స్కి కూడా మనం బ్యాంక్ నిఫ్టీని అప్ మూవ్లో చూడవచ్చు. సో రేపు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక 21,400 లెవెల్స్ కంటే బిలో 350 లెవెల్స్ టు 400 లెవెల్స్ కంటే బిలో ఓపెన్ అయితే కనుక కాస్త కన్సాలిడేషన్ అయ్యి 230 లెవెల్స్ వరకు వెళ్ళి మళ్ళీ అప్ సైడ్ మూవ్ చూసే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. వన్స్ 230 లెవెల్స్ని బ్రేక్ చేసిందంటే కనుక మళ్ళీ ఫర్దర్గా ఫాల్ ఉండవచ్చు. సో నేనైతే పాజిటివ్నెస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో 500 లెవెల్స్ కంటే ఎబో ట్రేడ్ అయ్యి ఆల్మోస్ట్ 630 లెవెల్స్ని కూడా టచ్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. గ్లోబల్ వైజ్ న్యూస్ చూసుకున్నట్టయితే S&P 500, డౌ జోన్స్, నాస్డాక్ అనేవి కన్సాలిడేషన్
ఫేజ్లో పాజిటివ్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. యూరోపియన్ మార్కెట్ చూసుకున్నట్టయితే కాస్త కన్సాలిడేషన్ ఫేజ్లో నెగటివ్ ప్రెషర్తో ట్రేడ్ అవుతూ కనిపిస్తున్నాయి. ఆసియన్ మార్కెట్స్లో మనకి మంచి పాజిటివ్ మొమెంటం అయితే కనిపించింది. హ్యాంగ్సెంగ్లో ఆల్మోస్ట్ 488 పాయింట్స్, నిక్కీ అయితే 378 పాయింట్స్ అప్ మూవ్లో కనిపిస్తున్నాయి. షాంఘైలో కాస్త కన్సాలిడేషన్ విత్ పాజిటివ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అనేది మనం లాస్ట్ టాప్ 10 స్టాక్స్ వీడియోలో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో బ్యాటరీ బిజినెస్ అనేది పాజిటివ్గా ఉండబోతుంది అని చెప్పేసి, దీని యొక్క Q1 రిజల్ట్స్లో ఇది నెట్ లాస్ 13.56 క్రోర్స్ని నెట్ లాస్ని చూపించింది. ప్రీవియస్ క్వార్టర్లో చూసుకున్నట్టయితే 161 క్రోర్స్ ప్రాఫిట్ని చూపించిన కంపెనీ 31% డిక్లైన్స్ అయితే కనిపించింది. అలాగే రెవెన్యూ చూసుకున్నా కూడా 3664 క్రోర్స్ నుంచి 2526 క్రోర్స్కి పడిపోవడం జరిగింది. సో నెట్ లాస్ చూపించినా కూడా ఈరోజు మార్కెట్లో అయితే ఇది పాజిటివ్గా 165 లెవెల్స్ వరకు వెళ్ళి మళ్ళీ కాస్త కరెక్షన్ అయితే మార్కెట్లో కనిపించింది. ఫస్ట్ 15 మినిట్స్లోనే ఇది చాలా మంచి పాజిటివ్ మూమెంట్ని అయితే చూపించడం జరిగింది. అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసి కేపీఐటీ టెక్నాలజీస్ అండి. కేపీఐటీ టెక్నాలజీస్లో కూడా రిజల్ట్స్ చూసుకున్నట్టయితే మనకి 22% నెట్ ప్రాఫిట్స్లో ఫాలింగ్ అనేది కనిపించింది. ప్రీవియస్ ఇది 31 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ చూపించిన కంపెనీ ప్రజెంట్ 24.2 క్రోర్స్ని ప్రాఫిట్ని చూపించింది. ఈరోజు ఇది మార్కెట్లో చూసుకున్నట్టయితే 4.96% అప్ మూవ్ను అయితే చూపించడం జరిగింది. అప్పర్ సర్కిట్ని టచ్ చేయడం జరిగింది. సో కేపీఐటీ టెక్నాలజీస్ అనేది చాలా మంచి పాజిటివ్గా కనిపిస్తూ ఉంది. సో స్టాక్ ఆఫ్ ద డేగా డిస్కస్ చేయాలనుకుంటే కనుక దీంట్లో కేపీఐటీ టెక్నాలజీస్ని నేను డిస్కస్ చేయాలనుకున్నాను. ఓన్లీ బయ్యర్స్ అండి, దీంట్లో సెల్లర్స్ అసలు లేరు. సో రిజల్ట్స్ అనేవి కాస్త డిక్లైన్స్ అయినా కూడా దీంట్లో బయింగ్ ప్రెషర్ ఎందుకు ఉంది అంటే కనుక ఇండస్ట్రీ పీఈ చూడండి 23.24 ఉంటే స్టాక్ యొక్క పీఈ కేవలం 10.4 కనిపిస్తుంది. సో స్టాక్ యొక్క ప్రైస్ అనేది ఓవరాల్గా ఐటీ సెక్టర్లో చూసుకున్నట్టయితే చాలా అండర్ వాల్యుయేషన్స్లో ఉంది, చాలా డిస్కౌంట్ ప్రైస్లో కనిపిస్తూ ఉంది అని చెప్పేసి అయితే అర్థం చేసుకోవచ్చు. అలాగే 1 ఇయర్ నుంచి ప్రైస్ కంపేర్ చేసుకున్నా కూడా 18% డిక్రీజ్లో ఇది కనిపిస్తూ ఉంది. సో దీని యొక్క చార్ట్ చూసినట్టయితే మనకి డబల్ టాప్ మనకి 60 లెవెల్స్లో కనిపించింది. వన్స్ 60 లెవెల్స్ దగ్గర మనకి ఆల్మోస్ట్ జూన్ ఓవరాల్ మంత్ జూన్ 15 నుంచి జూలై 15 వరకు కన్సాలిడేషన్ ఫేజ్లో కనిపించింది. సో జూలై ఫస్ట్ వీక్లో వన్స్ 60 లెవెల్స్ని బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి అప్ మూవ్ 72 రూపీస్ వరకు వెళ్ళి ఫర్దర్ కరెక్షన్ అనేది కనిపించింది. ఈ రోజు చూసినట్టయితే మార్కెట్లో చాలా మంచి పాజిటివ్ మూమెంట్ అయితే కనిపించింది. పాజిటివ్ బ్రేక్అవుట్ అయితే ఉంది 67 లెవెల్స్లో. సో దీంట్లో ఎంట్రీ లెవెల్స్ గురించి 60 నుంచి 65 బిట్వీన్ మీరు ట్రై చేసినట్టయితే దీంట్లో పాజిటివ్ మూమెంట్ ఆల్మోస్ట్ 75 లెవెల్స్ టు 80 లెవెల్స్ని మనం కమింగ్ డేస్లో పొజిషనల్ ట్రేడర్స్కి అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మన వెల్త్ గెయినర్స్ యూట్యూబ్ మన వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో ఈరోజు జ్యోతి ల్యాబ్స్ గురించి అయితే మనం మార్నింగ్ పొజిషనల్ ట్రేడర్స్కి ర్యాడర్లో ఉంచండి చూడండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు 5.56% అయితే అప్ మూవ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ని 43 లెవెల్స్లో బై చేయొచ్చు అని చెప్పడం జరిగింది. 55 లెవెల్స్ వరకు వెళ్ళడం జరిగింది. అలాగే ఆర్జీఎల్ కంపెనీ అనేది 243 లెవెల్స్ నుంచి 289 లెవెల్స్, శారదా క్రాప్కమ్ చూసినట్టయితే 190 లెవెల్స్లో రెఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు 1.5 మంత్ తర్వాత ఇది 62% ప్రాఫిట్స్ని అయితే ఇవ్వడం జరిగింది. 310 లెవెల్స్ని ఇది టచ్ చేయడం జరిగింది. సో సమ్ ఆఫ్ ద గ్లింప్సెస్ ఫ్రమ్ అవర్ వాట్సాప్ గ్రూప్ అనమాట. సో మీరు కనుక మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ నుంచి ఏదైనా ఏంజిల్ బ్రోకింగ్ నుంచి కానీ, జెరోదా నుంచి కానీ, ఎలిజిబ్లూ నుంచి కానీ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.